లడ్డూ వేలంపాటలో ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న బాలాపూర్ గణేశుడు ఈ ఏడాది అదరహో అనిపించాడు. ఈ ఏడాది 35 లక్షల రూపాయలు పలికింది. కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ వేలంపాటలో ఈ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది కంటే బాలాపూర్ లడ్డూ 4,99,000 ఎక్కువ పలికింది. ఖైరతాబాద్ వినాయకుడు తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట. ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డూ వేలంపాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటోంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే గణేశుడి లడ్డూను లక్షలు వెచ్చించి దక్కించుకునేందుకు వేలంపాటలో పోటీ పడుతుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ భారీ ధర పలికింది. పోటాపోటీగా జరిగిన వేలంపాట కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది 30 లక్షల 1000 రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈసారి 4,99,000 అధికంగా పలికింది. నువ్వా నేనా అన్నట్లు జరిగిన వేలంపాటలో చివరికి కర్మన్ ఘాట్ వాసి లింగాల దశరథ్ గౌడ్ లడ్డూ విజేతగా నిలిచారు. లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు, పనీత్ రెడ్డి 34 లక్షల 20,000, శ్యామరామరెడ్డి 34 లక్షల 75,000 రూపాయలు, శ్యామ పనీత్ రెడ్డి 34 లక్షల 75,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ 30 లక్షల రూపాయలు ఒకటోసారి, లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు, 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు రెండోసారి, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షలు మూడోసారి. వేలంపాటకు ముందు గ్రామోత్సవానికి బయలుదేరిన బాలాపూర్ గణేశుడు అనుకున్న సమయానికంటే కాస్త ఆలస్యంగా బొడ్రాయి వద్దకు చేరుకున్నాడు. గ్రామ వీధుల్లో ఓ ఇంటి మూలమలుపు వద్ద మెట్లు అడ్డురావడంతో ఊరేగింపునకు గంటసేపు అంతరాయం కలిగింది. ఉత్సవ సమితి సభ్యులు హుటాహుటిన ఆ మెట్లను తొలగించి ఊరేగింపులో వేగం పెంచారు. ఆ తర్వాత గణేశుడు బొడ్రాయి కూడల వద్దకు చేరుకోగానే ఉత్సవ సమితి వేలంపాటను మొదలుపెట్టింది. గతేడాది లడ్డూ విజేత కొలను శంకర్రెడ్డిని సన్మానించిన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఈ ఏడాది పోటీలో ఉన్న వ్యక్తుల పేర్లను ప్రకటించారు. 7 పోటీ పడగా లింగాల దశరథ్ గౌడ్ లడ్డూను గెలుచుకున్నారు. గణేశుడు లడ్డూ వేలంపాటకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సహా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వేలంపాటలో బాలాపూర్ గణేశుడు లడ్డూ దక్కినందుకు లింగాల దశరథ్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. 6 ఏళ్ల నుంచి బాలాపూర్ గణేశుడు లడ్డూ కోసం ప్రయత్నం చేస్తున్నానని ఈసారి తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. లడ్డూ వేలంపాటను వీక్షించేందుకు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బాలాపూర్ గ్రామ బొడ్రాయి కూడలి జనసంద్రంగా మారింది. బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాడు. కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదలిచి నాకు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉందన్న, హ్యాపీగా ఉంది చాలా. మా పిల్లలు అందరూ వెయిట్ చేస్తారంతా, అందరికి కలిసి అందరికీ ధన్యవాదాలు అన్న. 30 ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతోన్న లడ్డూ వేలంపాట 1994లో 450 రూపాయలతో మొదలైంది. ఎక్కడా లేని విధంగా 100, 1000 దాటి రికార్డు స్థాయిలో లక్షల్లో పలుకుతుంది. 2015లో బాలాపూర్ లడ్డూ 10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. 2019లో కొలను రామరెడ్డి 17,60,000 పాడి బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి దాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు. 2022లో 24,60,000 పలకగా 2024లో 30,01,000 రూపాయలకు స్థానికుడు కొలను శంకర్రెడ్డి లడ్డూ దక్కించుకున్నారు. గ్రామాభివృద్ది కోసం మొదలుపెట్టిన బాలాపూర్ లడ్డూ వేలంపాట లంబోదరుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తోంది. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరి సంపదలతో పాటు వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుండటంతో ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటోంది. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ సమితి గ్రామాభివృద్ది కోసం ఖర్చు చేస్తోంది.